ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ABN ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ABN బిజినెస్. నేను యామ్ని. ఇక బిజినెస్ అప్డేట్స్ చూస్తే దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. ONGC, PNB, కెనరా బ్యాంక్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా ఇన్ఫోసిస్, BPCL, విప్రో షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్ కి సంబంధించి పూర్తి విశ్లేషణ తెలియజేయడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ రాజేంద్ర గారు ఉన్నారు. వారితో మాట్లాడటానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయొచ్చు. ముందుగా మనం వారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ రాజేంద్ర గారు. గుడ్ మార్నింగ్ మేడం. సార్, మరి 3 రోజుల బుల్ ర్యాలీ తర్వాత నిన్న నిఫ్టీపై అగ్రెసివ్ బేర్ ఎఫెక్ట్ కనిపించి 20 DMA కంటే దిగువన క్లోజ్ అయింది. అలాగే నిఫ్టీ బ్యాంక్ మాత్రం నిఫ్టీ కంటే మెరుగ్గా 20 DMA పై నిలకడగా కొనసాగుతుంది. మరి అసలు ఈ దశలో చార్ట్స్ ఏం సూచిస్తున్నాయంటే ఏం చెప్తారు సార్? మార్కెట్ చాలా వొలటాలిటీ అండ్ అన్ప్రెడిక్టబుల్ అయిపోయిందండి. ఎందుకంటే మనం లాస్ట్ 10-15 సెషన్స్ గా చూస్తే కనుక ఇన్ఫాక్ట్ ఈ వొలటాలిటీ అనేది మనకి బడ్జెట్ రోజు నుంచి స్టార్ట్ అవటం చూసాం. 1 ఫిబ్రవరి ఏదైతే 24,500 లో రావటం చూసాం. అండ్ విత్ ఇన్ 4th ఫిబ్రవరిని అగైన్ మనకి బేసికలీ ట్రంప్ టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గించేశారు అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్ అన్న న్యూస్ తోటి ఆల్మోస్ట్ ఒక హై ఫామ్ అవటం చూసాం. సో 26,340 దగ్గర. సో ఈ 2,000 పాయింట్స్ ఏదైతే ఉందో 1,800 to 2,000 పాయింట్స్ 1 month or 2 months లో పెరగాల్సింది విత్ ఇన్ 3 days పెరిగింది. కాబట్టి ఈ అన్సర్టనిటీ అండ్ వోలటాలిటీ ఇంకా కొంచెం ఉండే ఛాన్సెస్ ఉంది. సో గుడ్ థింగ్ ఏంటంటే మన గ్యాప్ ఏదైతే క్రియేట్ అయిందో 25,108 అండ్ 25,641 అనేది పార్షల్ గ్యాప్ ఆల్రెడీ ఫిల్ చేయటం చూసాం. ఇన్ఫాక్ట్ ఆ గ్యాప్ లోనే ఇప్పుడు మనం ట్రేడ్ అవటం చూస్తున్నాం, విచ్ ఇస్ 25,400. అండ్ సెకండ్ థింగ్ 25,235 అనేది 200 డే మూవింగ్ యావరేజ్. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఆ రేట్ లో కొనే ప్రయత్నం చేస్తారు ఆ ఇండిసెస్ దగ్గర. అండ్ ఈవెన్ లాంగ్ టర్మ్ ప్లేయర్స్ అమ్మకుండా ఉండే లెవెల్స్ అవి. సో యాజ్ ఆఫ్ నౌ మనం సపోర్ట్ జోన్ ఆర్ డిమాండ్ జోన్ అని చెప్పొచ్చు. 25,200 ఆ లెవెల్ వస్తే అంటే ఇక్కడ నుంచి ఒక 200 పాయింట్స్ పడితే కనుక డెఫినెట్లీ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసుకుని 100 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. సో వన్ సైడ్ ట్రేడింగ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ అడ్వైజబుల్ అండి ఇక్కడ. సో రెసిస్టెంట్ పాయింట్ దగ్గర షార్ట్ వెళ్ళటం, 100 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకోవటం, అదేవిధంగా సపోర్ట్ పాయింట్స్ దగ్గర లాంగ్ వెళ్ళి 100 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకోవటం అనేది స్ట్రాటజీ మనం అవలంబించాలి. సో యాజ్ ఆఫ్ నో రేంజ్ చూస్తే కనుక 25,300 నుంచి 25,800 మధ్యలో కదలాడే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. సో దాన్ని బట్టి వీ షుడ్ ట్రై టు ట్రేడ్. బట్ బ్యాంక్ నిఫ్టీ మీరు ఇప్పుడే అన్నట్టు దీనికి భిన్నంగా సూచిస్తోందని చెప్పాలి. రీజన్ ఏంటంటే నిఫ్టీ 20 డే కింద డిసైసివ్లీ బ్రేక్ అయినప్పటికీ బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఒక 300 పాయింట్స్ అవే ఫ్రమ్ 20 డే మూవింగ్ యావరేజ్ ఉంది. అంటే 20 డే మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవుతుంది కాబట్టి డెఫినెట్లీ ఇది ఇంకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ షార్ట్ టర్మ్ లో కూడా కనిపిస్తుంది. అండ్ ఇంకోటి మనకు ఆపర్చునిటీ ఏంటంటే ఆల్రెడీ 61,700 నుంచి 60,600 అంటే 1,100 పాయింట్స్ ఆల్రెడీ కరెక్ట్ అయింది. కాబట్టి మేబీ ఆ 6,400 అనేది ఒక కీ సపోర్ట్ ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఈ రోజు లో ఏదైతే ఉందో 6,500 ఆ లెవెల్ వస్తే కనుక డెఫినెట్లీ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా అట్రాక్ట్ అవుతుంది. సో బ్యాంక్ నిఫ్టీ రేంజ్ చెప్పుకోవాలంటే మనం 60,400 నుంచి 62,000 వరకు ఉంటుంది. బై డిప్ స్ట్రాటజీని అవలంబించాలి. రైట్ సార్, ఒక కాలర్ ఉన్నారు అనంతపురం నుంచి. సురేష్ గారు కాల్ చేశారు, కాల్ తీసుకుందాం సార్. సురేష్ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. సార్ గుడ్ మార్నింగ్ సార్, నా పేరు సురేష్ అండి. నాకు కార్పొరేట్ బాండ్ లో రూపాయి వడ్డీ వచ్చినట్టు ఏమైనా పాయింట్స్ మంచి పాయింట్స్ అని చెప్తారండి. Bonds, I think we don't track any much, but definitely రూపాయి వడ్డీ అనేది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఫిజిబుల్. ఎందుకంటే బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఈవెన్ FD రిటర్న్స్ అలాంటివి మనం చూసుకుంటే కనుక 8 to 9% ఇస్తాయి, లైక్ శ్రీరామ్ ఫైనాన్స్ అండ్ ఆల్. సో మీరు 12% ఎప్పుడైతే ఆశిస్తున్నారో దానిలో రిస్క్ అనేది ఆల్వేస్ ఉంటుంది. సో నా సజెషన్ అయితే అన్లెస్ ఇట్ ఈస్ ఫ్రంట్ లైన్ కంపెనీస్ ఏమైనా బాండ్స్ ఉంటే కనుక ఐ డోంట్ ట్రాక్ డెఫినెట్లీ. బట్ మీరు ట్రాక్ చేస్తూ లైక్ టాటాస్ కానీ లేదంటే బిర్లాస్ కానీ వాళ్ళ ఏమైనా ఉంటా కూడా ఐఎమ్ షూర్ అవి కూడా ఒకవేళ బాండ్స్ ఆ కంపెనీస్ ఉన్నా ది డోంట్ గివ్ మోర్ దాన్ 8 or 9% కైండ్ ఆఫ్ రిటర్న్. సో నా సజెషన్ అయితే డోంట్ గో ఫర్ స్మాల్ కంపెనీస్ ఏవైతే ఇంట్రెస్ట్ రేట్స్ అట్రాక్టివ్ ఉన్నాయని చెప్పి 3-4% కోసం డోంట్ రిస్క్ యువర్ క్యాపిటల్ అనేది నా సజెషన్ అండి. అండ్ మీకు ఫిక్స్డ్ రిటర్న్ కావాలి అనుకుంటే కనుక ప్రాబ్లీ
FD like Bajaj Finance, Sriram Finance, bank వడ్డీ కన్నా ఒక 1% ఎక్కువ ఇచ్చే కైండ్ ఆఫ్ కంపెనీస్ అండ్ దేర్ ఆర్ గుడ్ నేమ్స్. సో వాటిలో ఇన్వెస్ట్ చేస్తే ఇట్స్ ఎ గుడ్ ఐడియా అండి. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. గుంటూరు నుంచి ఆంజనేయులు గారు కాల్ చేశారు సార్, కాల్ తీసుకుందాం. ఆంజనేయులు గారు, మీ డౌట్ ఏంటో అడగండి. మేడం మా దగ్గర ఓలా షేర్లు ఉన్నాయి మేడం. ఓలా, ఓకే. ఓలా ఎలక్ట్రిక్ మనందరికి తెలుసండి. ఐ థింక్ లాస్ట్ 1 year లో ఇన్వెస్టర్ వెల్త్ ని ఎట్లా డిస్ట్రాయ్ చేసిందో, సో ఏ మాత్రం దీనిలో రెస్పెక్ట్ రాలేదు. సో లాస్ట్ 2024 ఆగస్ట్ లో లిస్ట్ అయిన స్టాక్ ఇది 76 దగ్గర లిస్ట్ అయ్యి అదే మంత్ లో 157 దాకా కూడా వెళ్ళటం రావటం చూసాం. అండ్ అక్కడి నుంచి కంటిన్యూస్లీ డౌన్ ట్రెండ్ ఉంది, ఎక్సెప్ట్ ఫర్ 2025 అక్టోబర్ లో 39 నుంచి 71 దాకా వెళ్ళటం చూసాం. దీనికి ప్రధాన కారణం మనందరికి తెలిసిందే, హీలియోస్ క్యాపిటల్ అని సమీర్ అరోరా గారు కొన్నారు ఈ స్టాక్ అన్న వార్త రావడం తోటి దాన్ని 40 రూపీస్ నుంచి 71 దాకా వెళ్ళటం చూసాం. సో ఎప్పుడైతే రిజల్ట్స్ అనౌన్స్ చేస్తూ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బ్యాడ్ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తుండో కంటిన్యూస్లీ డౌన్ ట్రెండ్ లో ఉంది. సో ఇలాంటి స్టాక్స్ ని కొనటం ఇట్స్ నాట్ ఏ గుడ్ ఐడియా అండి. ఒకవేళ మీ దగ్గర ఉండి ప్రాబ్లీ పుల్ బ్యాక్స్ ఏమైనా వచ్చి ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ లక్కీ, ఐ థింక్ ఇది 45 వరకు పుల్ బ్యాక్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది నెక్స్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ లో కూడా. బాటమ్ ఎంత అనేది మనం చెప్పడం కష్టం, ఎందుకంటే అన్చార్టెడ్ జోన్ లో ట్రేడ్ అవుతుంది కాబట్టి. సో ఉన్న పొజిషన్ అయితే హోల్డ్ చేయొచ్చు. ఇక్కడ నుంచి ఐ థింక్ 15-20% కన్నా ఎక్కువ పడకపోవచ్చు అన్న ఒక ఇండికేషన్ ఉంది, బికాస్ ఆల్రెడీ 160 నుంచి 25 or 26 దాకా వచ్చింది కాబట్టి. సో ఇఫ్ యూఆర్ లక్కీ ఆ 45 వచ్చినప్పుడు మీకు లాసెస్ ఉన్న ఎగ్జిట్ అవడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా అండి. రైట్ సార్, అలాగే సతీష్ కుమార్ గారు అడుగుతున్నారండి, ఒలక్ట్రా గ్రీన్, విఎంఎం, సిడిఎస్ఎల్, ఎన్ఎస్డిఎల్ 15-20% లాస్ లో ఉన్నారంటండి. ఎగ్జిట్ అవ్వాలా లేదంటే హోల్డ్ చేయాలని అడుగుతున్నారు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అని సార్. ఆల్ ఆర్ గుడ్ నేమ్స్ అండి, బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే స్టాక్ ఎక్కడ మెచ్యూర్ అయింది లేదంటే దాని మోస్ట్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఏవైతే ఉందో ఎక్కడ డిస్కౌంట్ చేసిందని మనం గమనించాలి. సో ఓలా ఎలక్ట్రిక్ 20% డిస్కౌంట్ అంటే మీరు ఆల్రెడీ మేబీ కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్ లో హైలో కొని ఉంటారు. సో ఈ స్టాక్ హిస్టరీ మనం చూస్తే అండి, ఒలక్ట్రా గ్రీన్ సో 380-400 రూపీస్ ఉన్న స్టాక్ 2200 వెళ్ళటం చూసాం విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 1 year. అంటే 2024 ఫిబ్రవరిలో టాప్ అవుట్ అవటం చూసాం. అక్కడి నుంచి లోవర్ లోస్ అండ్ లోవర్ హైస్ ఫార్మేషన్ జరుగుతుంది కంటిన్యూస్లీ. సో ఇన్ కేస్ వెరీ లాంగ్ టర్మ్ హోల్డర్ అయినా కూడా మనం దీని పొటెన్షియల్ ఎంత అనేది చూసుకోవాలి. దట్స్ వేర్ వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ అనే నా సజెషన్. సో ప్రాబ్లీ ఐ థింక్ 1500 నుంచి 1700 మధ్యలో ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంటుంది ఈ స్టాక్ కి. సో ఏమాత్రం పుల్ బ్యాక్ వచ్చి ఆ లెవెల్ వస్తే కనుక ఐ థింక్ దెర్ ఆర్ బెటర్ కంపెనీస్ అండి. ఇన్ఫాక్ట్ మీరు ఆటోలోనే ఉండాలంటే ఫ్రంట్ లైన్ కి వచ్చేయడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా, M&M లాంటి స్టాక్. అదర్ నేమ్స్ మీరు చెప్పిన ఐ థింక్ సిడిఎస్ఎల్, ఎన్ఎస్డిఎల్ ఇవన్నీ కూడా స్టాక్ మార్కెట్ రిలేటెడ్ నేమ్స్. మనం లాస్ట్ కపుల్ ఆఫ్ సెషన్స్ లోనే చూసాం, ఇప్పుడైతే ఆర్బీఐ బ్రోకర్స్ ఫండింగ్ యాక్సెస్ ని కొద్దిగా క్రబ్ చేసి వాళ్ళు మార్జిన్స్ ఆర్ క్యాష్ మార్జిన్స్ పెట్టమని అంటున్నారు. అక్కడ కొద్ది సెంటిమెంట్ రివర్స్ అయింది, బట్ ఈవెన్చువల్లీ నెక్స్ట్ 3 to 4 years లో ప్రాబ్లీ కెన్ మేక్ గుడ్ రిటర్న్స్ అండి. ఈవెన్ సిడిఎస్ఎల్, ఎన్ఎస్డిఎల్ అయితే హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. నరేష్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. నరేష్ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా అడగండి. హలో సార్, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. నా దగ్గర వాటెక్ వాటర్ అన్ని 1250 కొన్నా సార్ 200 షేర్స్. అండ్ ఇర్కాన్ IRC1 250 ఉన్నాయి సార్. వాబాగ్ ఇట్స్ ఓకే అండి ప్రైస్ లో మీరు కొంటాం అనేది, ఎందుకంటే స్టాక్ ఆల్రెడీ మనకి 1940 నుంచి కరెక్ట్ అవుతూ 1030 దాకా రావటం చూసాం. మీరు 1250 కొన్నారు, సో అక్కడే ఉంది ప్రైస్ మాత్రం. ఓన్లీ థింగ్ ఏంటంటే లాస్ట్ 1 month లోనే 1040 నుంచి 1350 దాకా 30% పెరగటం చూసాం. ఇలా పెరిగినప్పుడు కొద్దిగా సైడ్ వేస్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఇన్ కేస్ మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కనుక డెఫినెట్లీ ఇట్స్ ఏ హోల్డ్. సో దీనిలో ఏంటంటే మేజర్ రెసిస్టెన్స్ దీనికి 1354 దగ్గర ఉంటుంది, విచ్ ఇస్ 200-day మూవింగ్ యావరేజ్. అండ్ ఒకవేళ 1354 క్రాస్ అయింది అంటే కనుక ప్రాబ్లీ ఇట్ క్యాన్ గో అప్ టు 1450 or 1500. సో మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే డెఫినెట్లీ ఇట్స్ ఏ హోల్డ్ అండి. అండ్ ఇర్కాన్ లాంటి స్టాక్స్ ఐ డోంట్ థింక్ ఇట్ విల్ పర్ఫార్మ్ ఇమీడియట్లీ అండి. ఐ థింక్ లాట్ ఆఫ్ టైం పడుతుంది అలాంటి స్టాక్స్ కి మూవ్ అవటానికి. ఎందుకంటే మనం చూసాం రైల్వే నేమ్స్ అన్ని స్టాక్స్ కూడా సెప్టెంబర్ 2024 లో ఎక్కడైతే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చాయో అవన్నీ కూడా మేజర్ కరెక్షన్ కి లోన్ అవటం చూసాం. బట్ ఇర్కాన్ కి పర్టికులర్ గా చెప్పాలంటే దీని రేంజ్ అనేది 130 నుంచి 180 మధ్యలో కదలాడే ఛాన్స్ ఉంది. సో అప్పర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ లో సెల్ చేయటం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. అంటే 149 కరెంట్లీ ఉంది, 180 వచ్చినప్పుడు ఎగ్జిట్ అవుట్. రాజేంద్ర గారు సార్, ఇది ప్రశాంత్ గారు అడుగుతున్నారండి, బిఎస్సి అండ్ ఐడిబిఐ బ్యాంక్ ప్రెసెంట్ ప్రైస్ లో కొనొచ్చా అని అడుగుతున్నారు సార్.
ఐ థింక్ బిఎస్సి అక్యుములేషన్ మొదలెట్టొచ్చండి. సో ఆల్రెడీ స్టాక్ మనం టాప్ నుంచి చూస్తే కనుక ఒక మంచి కరెక్షన్ కూడా గురవటం చూసాం. సో హై నుంచి చూస్తే ఆల్మోస్ట్ ఒక 12% కరెక్ట్ ఆల్రెడీ అయింది. అండ్ అఫ్ కోర్స్ బ్యాడ్ న్యూస్ ఆల్రెడీ మేబీ కొన్ని డేస్ లో ఫ్యాక్టర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఏదైతే బ్రోకర్స్ కి యూనో క్యాష్ మార్జిన్ తోటి లిమిట్స్ అది ఎన్హాన్స్ చేస్తున్నారో, బ్యాంక్ గ్యారెంటీస్ అవన్నీ కూడా ఆర్బీఐ రెస్ట్రిక్షన్స్. సో నా ఉద్దేశంలో గ్యాప్ ఏదైతే ఉందో 2550, 2750, 200 పాయింట్స్ ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది. సో కరెంట్లీ 2770 దగ్గర ట్రేడ్ అవుతుంది బిఎస్సి. సో అప్ టు 2550 అక్యుములేట్ చేస్తే ఇట్స్ ఎ గుడ్ ఐడియా అండి. అండ్ ఐడిబిఐ ఐ థింక్ ఆల్వేస్ న్యూస్ మీదనే ఇట్ విల్ పర్ఫార్మ్ అండి. సో సడన్లీ ఒక న్యూస్ వస్తుంది, కోటక్ బ్యాంక్ ఇంట్రెస్ట్ ఉంది, ఆ బ్యాంక్ ని టేక్ ఓవర్ చేస్తుంది గవర్నమెంట్ నుంచి అని, అంతకుమించి దానిలో దిర్ ఇస్ నథింగ్. సో వొలటాలిటీ ఆల్వేస్ ఉంటుంది. దీని రేంజ్ చూస్తే కనుక 95 నుంచి 120 మధ్యలో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నో కొద్ది హైయర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ ఉన్నాం కాబట్టి మేబీ కపుల్ ఆఫ్ డేస్ తర్వాత కరెక్షన్ వచ్చి ఆ 100 లెవెల్స్ కి వస్తే కనుక బయింగ్ అట్రాక్ట్ అవుతుంది. అదర్వైజ్ ఐడిబిఐని స్కిప్ చేస్తేనే ఇట్స్ ఎ గుడ్ ఐడియా అండి. రైట్ సార్. అలాగే విజయ్ గారు హైదరాబాద్ నుంచి అడుగుతున్నారండి, నిపాన్ ఇండియా 190 రూపీస్ లో కొన్నారంటండి, ప్రెసెంట్ అది 182 లో ఉందంట, హోల్డ్ చేయాలా లేదంటే ఎగ్జిట్ అవ్వాలని అడుగుతున్నారు. ఐ థింక్ 190 లో కొన్నాక 182 జస్ట్ 8 రూపీస్ కే మనం వర్రీ అవి హోల్డ్ చేయాలి, ఎగ్జిట్ అవ్వాలంటే దట్ డజంట్ మేక్ మచ్ సెన్స్ అండి. సో మనం ఇలాంటి మార్కెట్ లో ఉన్నామంటే ఒక స్టాక్ కొని అది 20%, 30% అయినా కూడా మన కన్విక్షన్ లెవెల్స్ అనేది షాటర్ కాకూడదు. సో అలాంటి కైండ్ ఆఫ్ మార్కెట్ లో ఉన్నాం కాబట్టి మీరు చూస్ చేసుకునే స్టాకే ఐ థింక్ ఇట్ షుడ్ బి వెరీ వెరీ కంఫర్టబుల్ మీరు కొన్న ప్రైజెస్ కి. సో నిపాన్ ఇండియా ఐ థింక్ ఇట్స్ మ్యూచువల్ ఫండ్ రిలేటెడ్ ఏఎంసీ కంపెనీ కాబట్టి లాంగ్ టర్మ్ లో బాగానే ఉంటుంది. నా ఉద్దేశంలో యాజ్ ఆఫ్ నో హోల్డ్ అండి. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు, లక్ష్మి గారు కాల్ చేశారు. లక్ష్మి గారు మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే మేడం. నమస్తే రాజేంద్ర గారు. నా దగ్గర బిఎన్ షేర్స్ ఉన్నాయండి 398 యావరేజ్ లో. దాన్ని నేను ఎక్కడ సరి చేసుకోవాలండి? అలాగే సిఎట్ టైర్స్ ఉంటాయి కదండి, దాన్ని ఎంటర్ అవడానికి సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ చెప్పగలరా? బిఎల్ స్టాక్ మీ ఎంట్రీ పాయింట్ ఈజ్ ఓకే అండి. అంటే లోలో కొన్నారని నేను నన్ను అరౌండ్ 400 లో కొన్నా అన్నారు. 440 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మింగ్ స్టాక్ లో ఉన్నారు. సో డిఫెన్స్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మింగ్ అండ్ ఈ స్టాక్ నిఫ్టీలో కూడా ఉంది కాబట్టి నా సజెషన్ అయితే హోల్డ్ అనే చెప్తాను. ఇన్ కేస్ మీరు షార్ట్ టర్మ్ కి కొన్ని ఉంటే కనుక మేబీ ప్రీవియస్ హై అయితే 460 వచ్చిందో అక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంటుంది. మేబీ అది దాటితే కనుక 480, 500 కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ట్రేడింగ్ బెట్ కింద లాగా తీసుకుంటే కనుక మీ కాస్ట్ ఏదైతే ఉందో అదే స్టాప్ లాస్ ఉంటుంది ఇప్పుడు. ఎందుకంటే 392 అనేది 200-day మూవింగ్ యావరేజ్ కాబట్టి దాని కింద యూ షుడ్ ట్రై టు కీప్ ఏ స్టాప్ లాస్. ఆఫ్ కోర్స్ స్టాప్ లాస్ చాలా దూరంగా ఉంది కాబట్టి నా సజెషన్ అయితే లాంగ్ టర్మ్ కి షుడ్ హోల్డ్ అండి. మేబీ మీ కాస్ట్ ప్రైజెస్ స్టాప్ లాస్ పెట్టుకుని, లేదు ట్రేడింగ్ బెట్ కింద తీసుకుని ఉంటే కనుక 480, 460 మధ్యలో యూ షుడ్ ట్రై టు ఎగ్జిట్. అండ్ సిఎట్ ఇప్పుడిప్పుడే ఐ థింక్ ఇట్స్ డూయింగ్ గుడ్ అండి. సో లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ లో మనం చూస్తే 2300 నుంచి ఆల్మోస్ట్ 4400 డబుల్ అవుట్ అని చూసాం. అఫ్ కోర్స్ అక్టోబర్ 2025 లో టాప్ అవుట్ అయింది 4438 తర్వాత. సో ఇప్పుడు కూడా మనం అనుకుంటాం స్టాక్ డబల్ అయినప్పుడు ఇట్ విల్ కన్సాలిడేట్ మోర్ అని. సో ఇంకో 2-3 మంత్స్ సైడ్ వేస్ అండ్ రేంజ్ బౌండ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. మేబీ లోవర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ 3500 ఆ లెవెల్ ఉండే ఛాన్స్ ఉంది. అప్ సైడ్ 4400 స్వింగ్ హై ఏదైతే ఉందో. సో ఆల్ ఇన్ ఆల్ 3621 అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి ఒక 200 పాయింట్స్ కింద, బికాస్ అదే 200-day మూవింగ్ యావరేజ్. సో ఆ ప్రైస్ వచ్చినప్పుడు యూ షుడ్ ట్రై టు అక్యూములేట్ ఆర్ బై 100% ఇన్ సిఎట్ అని చెప్పొచ్చు. అండ్ మేబీ ఆ 4200, 4400 దగ్గర రెసిస్టెన్స్ ఉంటుంది కాబట్టి అక్కడ యూ షుడ్ ట్రై టు సెల్ ఇన్ కేస్ మీ దగ్గర స్టాక్ ఉంటే. రైట్ సార్. అలాగే చైతు గారు అడుగుతున్నారండి, పరాగ్ మిల్క్ ఫుడ్స్ ఫ్రెష్ బై ఎంట్రీ ప్రైస్ చెప్పండి అని అడుగుతున్నారు. సో ఐ థింక్ లాట్ ఆఫ్ మిల్క్ నేమ్స్ లైక్ హెరిటేజ్ కానీ పరాగ్ కానీ ఇవన్నీ కూడా చాలా చాలా బీట్ అండ్ డౌన్ నేమ్స్ అండి. లాస్ట్ 5 to 6 months లో మనం చూస్తే కనుక ఐ థింక్ దే ఆర్ నో వేర్ టు దేర్ హై. సో 376 రూపీస్ ఉన్న పరాగ్ మిల్క్ ఈ రోజు 200 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఇలాంటి స్టాక్స్ ని మనం ఫాలోయింగ్ స్వర్డ్స్ అంటామండి. సో వీ డోంట్ నో కిందకి ఎంత వస్తుందో, బికాస్ ఎక్కడ కూడా మేజర్ పుల్ బ్యాక్స్ అనేది లేదు. సో మంత్లీ చార్ట్స్ మనం చూస్తే కనుక ఐ థింక్ నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు 4 కూడా ఆల్మోస్ట్ బిగ్ రెడ్ బార్స్ రావటం చూస్తున్నాం. సో ఓన్లీ గ్రే ఆఫ్ హోప్ ఏంటంటే 180 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంది స్టాక్ చార్టికలీ. సో అక్కడికి వచ్చి ఆగుతుందా అనేది కూడా ఇట్స్ ఎ క్వశ్చన్ మార్క్. బట్ డెఫినెట్లీ రిస్క్ టేకర్స్ ఎవరైతే ఉంటారో దట్స్ వేర్ వన్ షుడ్ ట్రై టు కీప్ ఏ స్టాప్ లాస్ 180 కింద క్లోజింగ్ బేసిస్ లో పరాగ్ మిల్క్. మేబీ మీ లాస్ ఎంత మీరు అనుకుంటున్నారో
అది డిసైడ్ చేసుకుని స్టాప్ లాస్ పెట్టుకొని ట్రేడ్ చేయడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. నేను ఇన్వెస్ట్ చేసి వదిలేస్తానంటే కనుక దిస్ ఈస్ నాట్ ద స్టాక్ ఈ మూమెంట్ లో. సో దీని రేంజ్ 180 నుంచి 260 మధ్యలో కదలాడే ఛాన్సెస్ ఉంటుంది. మేబీ స్టాప్ లాస్ తోటే లాంగ్ పొజిషన్స్ తీసుకోవచ్చు. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. మధు గారు హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. మధు గారు మీ డౌట్ ఏంటో అడగండి. జేకే టైర్స్ 445 తీసుకున్నాను, 25% ప్రాఫిట్ లో ఉంది. ఇంకా ఉంచుకోమంటారా లేకపోతే ప్రాఫిట్ బుక్ చేయమంటారా? అట్లాగే సిల్వర్ ఈటీఎఫ్ 283 లో ఉన్నాయి. ఇప్పుడు వార్ వస్తుందంటున్నారా, ఇక తీసుకోవచ్చు అంటున్నారా? 15% లాస్ లో ఉంది, యావరేజ్ చేయొచ్చు అంటారా? చెప్పండి. జేకే టైర్స్ ఐ థింక్ ఇప్పుడే బ్రేక్అవుట్ రావటం చూస్తున్నాం చార్టికలీ. మనం 25% ప్రాఫిట్ లో ఉన్నారు అంటే కనుక మీరు షార్ట్ టర్మ్ కి తీసుకోనండి. ఇఫ్ యు ఆర్ హ్యాపీ విత్ దట్ కైండ్ ఆఫ్ రిటర్న్స్ డెఫినెట్లీ ఎస్ అని చెప్తాను. ఎందుకంటే మనకి లాస్ట్ 6 months దీని చార్ట్ చూస్తే కనుక 319 నుంచి ఆల్మోస్ట్ 611 క్లోజ్ టు డబుల్ అవటం చూసాం ఈ స్టాక్. సో ఎప్పుడు కూడా డబుల్ అయిన స్టాక్స్ నెక్స్ట్ 6 months కన్సాలిడేషన్ కి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో వన్ ఆప్షన్ మీరు ఎంటైర్ ప్రాఫిట్స్ బుక్ చేసుకుని యూ కెన్ బై డిఫరెంట్ స్టాక్. సెకండ్ ఆప్షన్ మీరు స్టాప్ లాస్ 520 కింద క్లోజింగ్ బేసిస్ పెట్టుకోగలితే కనుక మేబీ ప్రీవియస్ హై 610, 620 రీవిజిట్ చేస్తే అక్కడ యూ షుడ్ ట్రై టు ఎగ్జిట్ అని చెప్పాలి. ఇక సిల్వర్ ఈటీఎఫ్ గురించి మనం చూస్తే కనుక ప్రాబ్లీ వార్ రావటం ఇవన్నీ కూడా దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఈవెంట్స్ అండి. సో మార్కెట్ అనేది ఆర్ ఎనీ ఇన్స్ట్రుమెంట్ అనేది ముందే డిస్కౌంట్ చేసేస్తుంది. అదే మనం సిల్వర్ లో చూసాం 138 నుంచి ఆల్మోస్ట్ 373 సిల్వర్ ఈటీఎఫ్ గురించి చెప్తున్నాను నేను. సో అక్కడ దాకా వెళ్ళి ఐ థింక్ ఒక మేజర్ కరెక్షన్ కి లోన్ అయింది. సో యాజ్ ఆఫ్ నౌ 210 నుంచి ప్రాబ్లీ ఆ 280 రేంజ్ లోనే ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అక్కడే యూ షుడ్ ట్రై టు ఎగ్జిట్. ఇన్ఫాక్ట్ 280, 300 వస్తే కనుక. సో ఫ్రెష్ ఎంట్రీస్ అయితే ఐ డోంట్ సజెస్ట్. ఈవెన్ వార్ వచ్చినా కూడా ఒకవేళ సిల్వర్ పెరిగింది అంటే కనుక ఎగ్జిట్ ఆపర్చునిటీనే వీ షుడ్ టేక్ చార్ట్స్ ప్రకారం.